నందమూరి కళ్యాణ్ రామ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన చిత్రం ఇజం. ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. కళ్యాణ్ రామ్ అయితే ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. నటనలో కానీ మేకోవర్లో కానీ కొత్త కళ్యాణ్ రామ్ ని చూస్తారట. అలాగే పూరి జగన్నాథ్ కూడా ఇజంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్తో చేసిన టెంపర్ తర్వాత చేసిన చిత్రాలు పూరి ఇమేజ్ ని దెబ్బతీశాయి. దాంతో ఇజంపై అటు కళ్యాణ్ రామ్ ఇటు పూరి ఆశలు పెట్టుకున్నారు. ఇక సినిమా మార్నింగ్ షో టాక్ ప్రకారం ఇజం ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా సన్నివేశాలతో నడుస్తుంది. హీరో లవ్ ట్రాక్ తో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో జరిగే సీన్స్ అన్నింటినీ పూసగుచ్చినట్లు చూపించాడు పూరి. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సినిమా అసలు కథలోకి ఎంటర్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఉన్నట్లు అనిపించిన పూరి జగన్నాథ్ తన మేకింగ్ స్టైల్తో దాన్ని కవర్ చేశాడు. లాస్ట్ 20 నిమిషాల కోర్ట్ సీన్తో అదరగొట్టాడు. కళ్యాణ్ రామ్ పూరి కలయిక అనగానే ఎన్నో అంచనాలు పెట్టుకొని వెళ్ళిన వారికి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే సినిమాలో కొత్తదనం కలయిక, ఈ రోజుల్లో సిస్టమ్ని ప్రశ్నించాలి అనుకునే కుర్రకారు యొక్క మనసులో భావాలు ఈ సినిమాలో పూరి చక్కగా తన మాటలతో చెప్పాడు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ గురించి చెప్పాలి. ఎంతో ఇష్టంతో కష్టపడి ఈ చిత్రం చేశాడు అనిపిస్తుంది. అందుకే ఎక్కడ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. తెరపై ఖర్చు కనపడుతుంది. ఇక సంగీతం విషయానికి వస్తే అన్ని పాటలు చక్కగా కుదిరాయి. టోటల్గా సినిమాకి అబౌవ్ యావరేజ్ మార్కులు పడుతున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.